న్యాయాధిపతులు 21 అధ్యాయం 13, 14, 15 వచనాలు ధ్యానించుకొని యవనస్తుల కోడుకును ముగించుకుందాం. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా, ఇశ్రాయేలు మిగిలిన గోత్రికులందరూ కూడా వారి కొరకు భార్యలను ఇవ్వటానికి వారు తీసుకొచ్చిన 400 మందిని కూడా వారికి ఇచ్చి వివాహం జరిగించడానికి, వారిని సమాధానపరచడానికి వారిని పంపారు. అయితే ఆ వేళను బెన్యామీయులు తిరిగి వచ్చి అప్పుడు వారు తాము యాబేష్ గిలాద్ స్త్రీలలో బ్రతికనిచ్చిన వారిని వారికి ఇచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా వీరు 600 మంది ఉన్నారు. అక్కడ యాబేష్ గిలాద్లో పట్టుబడిన స్త్రీలు, వివాహం కాని స్త్రీలు 400 మందే ఉన్నారు. ఇంకా 200 తక్కువగా ఉన్నారు. 15వ వచనం, యెహోవా ఇశ్రాయేలు గోత్రములో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీను గూర్చి పశ్చాత్తాపపడి. ఇప్పుడు ఇదంతా కూడా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ కలవర పరిస్థితి అంతా కూడా వారు ఒకవైపు దేవునికి లోబడక, రెండో వైపు మానవ రీతిగా వారిని పరిపాలించి దైవికమైన మార్గాల్లో నడిపించే రాజు లేని కారణం చేత ఎవరిష్టానుసారంగా వారు నడుచుకుంటే జీవితం ఏమవుతుంది? ఇంగ్లీష్లో కయోటిక్ అయిపోతుంది. అంటే కలవరం అయిపోతుంది, మెస్ అయిపోతుంది కదా, చిందరవందరం అయిపోతుంది. మనం కూడా ఆదాములో పుట్టిన మనం కూడా మన ఆత్మీయ జీవితం కానీ భౌతిక జీవితం కానీ కేయోటిక్ స్టేజ్లో ఉంది. అంధకారంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, నిరీక్షణ లేదు, శిక్ష భరించలేము. ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడుచుకోవాలి. దేవుని వాక్యంగా కూడా చెప్తుంది, ఎవరికి ఇష్టమైన త్రోవలు వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. అంటే మన పాపపు జీవితం మార్చడానికి, ఆ కేయోటిక్ పరిస్థితి నుంచి, కలవర పరిస్థితి నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదవండి. త్వరగా చదవండి. ఆయన దూషింపబడి దూషింపలేదు, బెదిరింపక అప్పగించుకోలేను. మనము పాపం విషయమే చనిపోయి జీవించినట్లు మన పాపములను మ్రాను మీద అనగా శిలువ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. అంటే ఆత్మరక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. ఓకేనా? తర్వాత ఎలా తప్పిపోయాయంటే గొర్రెలు. ఎందుకంటే కాపరి లేని గొర్రెలను యేసు ప్రభు కూడా అంటాడు. ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కాపరికి పోల్చుకుంటే మనల్ని గొర్రెలకి పోల్చుతున్నాడు. గొర్రెలు ఎప్పుడు కూడా వాటిలో ఉన్న మంచి గుణం ఏంటంటే కాపరిని మనం వెంబడిస్తాయి, కాపరిని నమ్ముతాయి. కాపరి స్వచ్ఛ జలం దగ్గరికి తీసుకెళ్ళి మురికి నీళ్ళు తాగు. ఏవి? గొర్రెలు. తర్వాత పచ్చికనే తింటాయన్నమాట. అందుకని అవి పుష్టిగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. దేవుడు బలులు కోరుకున్నాడు. వేటిని కోరుకున్నాడు? గొర్రె మేకల్ని కోరుకున్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా ఎలా ఉంటాయి? పచ్చిక గల చోట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నా ఆత్మీయ గొర్రెలుగా ఉంటున్నాయన్నమాట. ఈ గొర్రెలు ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ భౌతికంగా కూడా ఆ దినాల్లో వారు
దేవునికి లోబడలేదు. రెండోది, మానవ రీతిగా నడిపించడానికి రాజు కూడా లేడు. ఏది అవసరం? దేవుడు ఒక్కరుంటే చాలా. నడిపించే నాయకులు కూడా ఉండాలా? ఇద్దరు ఉండాలి. లేకపోతే మానవ భయం ఉండాలి, దేవుని భయం. లేకపోతే ఏమవుతుంది? కలవర పరిస్థితి వస్తుంది. బెన్యామీనీయులకు వచ్చిన పరిస్థితి వస్తుంది. ఇశ్రాయేల్ అందరికీ వచ్చిన పరిస్థితి వస్తుంది కదా. వాళ్ళే ఇశ్రాయేల్ 10 గోత్రాలే ఆ బెన్యామీన్ని వేరు చేశారు, వాళ్ళతో యుద్ధం చేశారు, వాళ్ళని చంపారు. మళ్ళీ అంతా అయిన తర్వాత అయ్యో అని ఏడుస్తున్నారు, మనలోంచి ఒక గోత్రం పోయిందే, కాబట్టి వాళ్ళకి భార్యలు చూడాలి, లేకపోతే అది అంతరించిపోతుంది అని మళ్ళీ ఎవరు చంపింది వాళ్ళే, అన్నీ చేసింది. మళ్ళీ ఇప్పుడు బాధ్యత తీసుకున్న వాడికి భార్యను చూసేది ఎవరు? వాళ్ళే. అయితే మనం అలా కాకుండా త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నాం. సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాం. శాట్నిక్ ఎప్పుడు కూడా అధికారం ఎట్లా ఉంటుందంటే కేయోటిక్ అన్నమాట. అందుకనే సృష్టి ఆరంభంలోనే మనం చూసినప్పుడు దేవుడు ప్రవచనం ఇచ్చాడు. దేవుడు అన్నీ కూడా మనిషిని యథార్థవంతుడిగా చేయబోతున్నాడు. ఈ రూపం కూడా యథార్థత గుర్తు. ఇంగ్లీష్లో ఏంటంటే మన పోచర్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ అప్రైట్ అన్నమాట. అందుకనే లెబనోను వృక్షాలకి కూడా పోల్చుతాడు. లెబనోను వృక్షాలు కూడా ఎప్పుడు నిటారుగా పొడవుగా ఉంటాయి అన్నమాట. సో దాని అర్థం ఏంటంటే మనం బయట నిలబడి 2 కాళ్ళ మీద నిలబడి నిటారుగా ఉన్నప్పటికీ కూడా, పొజిషన్లో అపరైట్గా ఉన్నప్పటికీ కూడా, హృదయంలో ఆలోచనల్లో ఎలాగ ఉండాలంటే యథార్థత అనేది ఉండాలి. సో కాబట్టి ఆదామవ్వలు దేవుడు సృష్టించినప్పుడు ఏం చేశారు? వాళ్ళని యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? తంత్రాలని కల్పించుకున్నారు. ఒకటి ఏంటంటే దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, దయ్యం మాటను లక్ష్య పెట్టారు. వారి జీవితంలోకి ఏమొచ్చింది? కయాస్ వచ్చింది, కలవరం వచ్చింది. బాగా చెప్పారు. చీకటి వచ్చింది. సాతానికి దగ్గరయ్యారు, దేవునికి దూరం అయ్యారు. పాపులయ్యారు, నీతిని కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, మరణాన్ని తెచ్చుకున్నారు కదా. ఎవరు కాపురగా ఉండాలి వాళ్ళకి? అందుకనే దావీదు గ్రహించాడు, యెహోవా తనకి కాపురగా ఉంటే వచ్చే లాభాలు ఏంటి అనేది చూసి ఏం చేశాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. భౌతికంగా అనేకమైన లేములు ఉన్నప్పటికీ కూడా తనకి ఆత్మీయంగా ఏ లేమి లేదు. ఈవెన్ నీవు నేను కూడా మాట చెప్పగలమా అంటే, నీ ఆత్మీయ జీవితంలో నీకు తక్కువ చేసింది ఏంటి చెప్పండి? అందరికీ సమానంగా ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, మరణాన్ని జయించాడు. కేవలం నమ్మండి, నేను మీ కొరకు చనిపోయి తిరిగి లేచినానని. తద్వారా క్రీస్తు యేసులోనికి రండి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, నరకం నుంచి రక్షింపబడతారు, పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు ఈ కోడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? వచ్చేవాళ్ళకా రానోళ్ళకా? రానోళ్ళు లెక్క చెప్పుకోవాలి కదా. ఆత్మీయంగా చెక్కిపోతారు. 4 రోజులు లోకస్తుల వలె నేను ఇది చేశాను అది చేశానని చెప్పుకుంటారు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా వాక్యం విని ఏం చేయాలి? దాన్ని పాటించాలి. కొన్ని హెచ్చరికలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే విధేయత చూపించాలి. అప్పుడే దానికి ఉపయోగం. కొంతమంది వచ్చి కూడా ఏం చేస్తారంటే మళ్ళీ వెళ్ళి వదిలేస్తారు. అలా లేకుండా వాక్యము ప్రభావం కలిగిందన్నమాట. ఎప్పుడైతే దాన్ని పాటిస్తామో దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం, దేవుని యొక్క నడిపింపును మనం చూస్తాం. ఈ వాక్యం మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. దాని అర్థం ఏంటంటే కయాసన్ అంతటి నుంచి, కలవరం అంతటి నుంచి కూడా, కన్ఫ్యూజన్ అంతటి నుంచి కూడా మనల్ని విడిపిస్తుంది. పొరపాట్లు చేసినప్పటికీ కూడా దేవుడు క్షమించి సరిచేసి ఏం చేస్తాడు? మళ్ళీ నీతి మార్గంలో నడిపిస్తాడు, సరైన విధానంలో నడిపిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి, తర్వాత బెన్యామీనుల పరిస్థితి, ఇదంతా కూడా ఏమైపోయింది? కలవరమైన పరిస్థితులు. మన కలవర పరిస్థితి అంతా కూడా యేసు ప్రభు సెలవులు ఏం చేశాడు? సరి చేశాడు.
ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు? తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి. అందుకనే మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? దేవునితో సమాధానం లేదు మనకి, దేవునికి దూరంగా ఉన్నాం కదా. మన జీవితం అంతా కూడా ఎట్లా ఉంది? సాత్విక్ కలవరి పరిస్థితిలో ఉంది. ఈ నష్టం. కాబట్టి క్రీస్తు యేసుని నమ్ముకున్న తర్వాత క్షమించి తన ప్రజల్లో చేర్చుకుని తన గొర్రెగా చేసుకుని తను వెంబడించేటట్టుగా తన అడుగుజాడల్లో నడుచుకునేటట్టుగా సో మనల్ని చేశాడు. తర్వాత మనకి వాక్యం అనే పచ్చికిస్తున్నాడు. వాక్యం అనే నీళ్లు, స్వచ్ఛమైన నీరుని మనకి ఇస్తున్నాడు. నీరు వాక్యానికి గుర్తుగా ఉంది, నీరు పరిశుద్ధాత్మకు కూడా గుర్తుగా ఉంది. యోహాను సువార్త 6:38-39 ఉందన్నమాట. ఆమె సమరయ స్త్రీ ఏమడిగింది? ఈ జీవజలాన్ని అడిగింది. జీవజలం ఒకటి నిత్య జీవనానికి గుర్తుగా ఉంది, రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ గుర్తుగా కూడా ఉంది. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి మనం విశ్వాసం ఉంచగలుగుతున్నాం, చూపించగలుగుతున్నాం, నిరీక్షణ కలిగి జీవించగలుగుతున్నాం. అదే దేవుని శక్తి అన్నమాట. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 verses 38 and 39. నా యందు విశ్వాసం ఉంచువారెవరో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ఏమవుతాయంట? పారును. తర్వాత చెప్పాను, ఈ జీవజలం దేనికి గుర్తుగా ఉంది? తాము తన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి వారు పొందబోయే పరిశుద్ధాత్మకు. ఓకే అండి, మనలో ఉంటారు, మనతో ఉంటారు, మనల్ని ఏం చేస్తారు? నడిపిస్తారు. ఓకే, అందుకనే ఇప్పుడు మనం కూడా ఇశ్రాయేలుగా ఉన్నామా? మనం కూడా బెన్యామీనులాగా ఉన్నామా? అప్పుడు మనం ప్రభు లేని వాడిగా ఉన్నాం, దేవుడు లేని వాడిగా ఉన్నాం కదా, పాపులుగా ఉన్నాం, కలవరి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు అట్లా ఉన్నాం. ఇప్పుడు మనం ఏమయ్యాం? దేవుని పిల్లలు అయ్యాం. దేవుని పిల్లలుగా ఏం చేయాలి? మనం ఎదగాలి. పిల్లలు ఏం చేయాలి? ఎదగాలి. పెద్దవాళ్ళు కావాలి. పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు? దేవుని సేవ చేస్తారు. పిల్లతనంలో చేయగలము. పిల్లవాడిని ఏమైనా పని చేయమంటే చేయం. ఇప్పుడు మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత క్లీనింగ్ వర్క్ అది చేస్తారు కదా. చిన్నపిల్లలకి ఇస్తే ఏం చేస్తారు? మన పొద్దున్న చిన్నపిల్లలు వచ్చింది, ఇక్కడ కొంచెం మ్యాటర్ రాసి పెడితే అంత గీరేస్తుంది. అదే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. కొంతమంది మైండ్ బెటరు, అక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ గోర్లు ఉన్నాయి కదా, ఇట్లా గీరుతా కూర్చుంటారు. వాళ్ళని కూడా నేను తిట్టవలసి వస్తుంది, పెద్దవాళ్ళు కదా. దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ఎందుకట్లా చేస్తున్నారు? ఇంకా పిల్ల చేష్టలు పోలేదు. అందుకనే పౌలు ఏమంటాడు? నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను? పెద్దవాడిని అయ్యాను. పిల్లవాడిని సరిగ్గా గ్రహింపు లేదు, భాషలు మాట్లాడాను, లేకపోతే నా గురించి డబ్బా కొట్టుకున్నాను, ఇది చేశాను అది చేశాను అంటాడు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొదటి నుంచి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? నేను ప్రేమలో వర్తిల్లుతున్నాను. ప్రేమ ఉంటే అన్నిటినీ కూడా ఏం చేస్తాం? శరీరతత్వాన్ని జయిస్తాం అన్నమాట. అది దైవికమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. ప్రేమ 2 రకాలు. ఒకటి ప్రకృతి సంబంధమైనది, రెండోది ఏంటంటే ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధమైనది అందరినీ ప్రేమిస్తాం. యేసుప్రభు అందరినీ ప్రేమించాడు, కొందరిని ప్రేమించి ఏం చేశాడు? అందరి ప్రయోజనం కొరకు వారి జీవితాలను మార్చడానికి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని తీసుకురావడానికి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఏం చేశాడు? విడిపించాడు. అంటే ఇది ఆత్మ సంబంధమైన వాటి కొరకే, పరలోకానికి ఇవ్వటానికి, పరలోకం స్వాస్థ్యం ఇవ్వటానికి కానీ భూలోకం కొరకు. ప్రకృతి సంబంధమైన ప్రేమ భూ సంబంధమైన విషయాల కొరకు ఉంటుంది. కాకి తన పిల్లని ప్రేమిస్తుంది, పంది తన పిల్లని, అది ప్రకృతి సంబంధమైంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరు ప్రేమిస్తారు? జాన్సన్, మీ తల్లిదండ్రులు ఎవరిని ప్రేమిస్తారు? మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి మీ ఫీజు, నా పిల్లలు ఫీజు కడతారా? కట్టరు. మీరు కట్టుకోవాలి. ఇది ప్రకృతి సంబంధమైంది.
కదా. ఇది ఓన్లీ వీళ్ళు ఒక శరీర సంబంధమైంది, అంతేనే కదా. దాంట్లో కూడా దేవుని ప్రేమించే దగ్గర అందుకనే టెస్ట్ చేస్తాడు అన్నమాట. సో దేవుని సన్నిధికి రావటం, దేవునికి ఇవ్వాల్సిన సమయం కానీ ఇంకోటి కానీ దేవునికి కూడా ఏం చేయాలి, ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, కలవరం. అన్ని ఏరియాస్లో ఏమవుతుంది, కలవరం వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. అందుకనే దేవుడు మన కలవర జీవితాన్ని బాగు చేశాడు. క్రీస్తు యేసులో దేవునితో సమాధానపరిచాడు. సమాధానపడిన మనం అందరితో సమాధానంగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు లేని వారి వలె, లేకపోతే కాపరి లేని వారి వలె ఉండకూడదు. మీరు మంచి వాళ్ళు, రెగ్యులర్గా వస్తున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, కానీ వాక్యానికి విధేయత కూడా చూపించాలి. లేకపోతే వాక్యం పనిచేయలేదనుకోండి, ఉపయోగమేమీ లేదు. సో అట్లా యేసుక్రీస్తు ప్రభు మన కాపరి అయితే, మన ప్రధాన కాపరి అయితే, మనం ఏంటంటే ఆయన మేప గొర్రెలు. కాబట్టి ఆయన ఏం చేయాలి, మనం గమనించాలి. లేనట్లయితే ఏం చేస్తారంటే అట్లా విచ్చలవిడిగా తిరిగే గొర్రెలు ఏం చేస్తారంటే దేవుని మందలోనికి రావు. ఎక్కడ పోతాయి, ఇక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి పోతాయి. పొద్దున్న సువార్త ఉంది కానీ మనమే ఎందుకులే అని పడుకుంటాం, నిద్రపోతాం. ఈ శరీరాన్ని ఏం చేయట్లేదు మనం. ఇప్పుడు లోకాన్ని కూడా దేవునితో ఏం చేయాలి, మనం సమాధానపడిన మనం ఇతరులను కూడా ఏం చేయాలి, సమాధానం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇశ్రాయేలు 11 గోత్రాలు, ఈ గోత్రం ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతా చేసింది అది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనకేం కూడా అర్థం కాదు. ఇప్పుడు వారికి అర్థమైంది, దేవుడు తిరిగి కార్యం చేస్తున్నాడు. చేసినప్పుడు ఎంతమంది దొరికారు వాళ్ళకి, 400 మంది. సో 400 మంది దొరికారు, సరిపోలేదు. కాబట్టి ఇంకా ఎంతమంది కావాలి, 200 మంది కావాలి. కనుక పెళ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలు గోత్రములో లోపము కలుగజేసి ఉండుట జనులు చూసి బెన్యామీను గూర్చి పశ్చాత్తాపపడ్డారు. అంటే ఇప్పుడు ఇంకా వీరికి 200 మంది తక్కువ ఉన్నారని భారం వచ్చింది వీడు. ఆ 400 మందిని కూడా పట్టుకున్నది ఎవరు, వీళ్ళే కదండి. అలా సో మనకు కూడా ఏంటంటే ఇతరుల పట్ల ఏముండాలి, మనకి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఇక అనేకులు మారుమనసు పొందాలి. లేకపోతే మారుమనసు పొందామని చెప్పుకోండి, మారుమనసుకు తగిన జీవితం జీవించకుండా, మారుమనసుకు తగిన ఫలాలు ఫలించకుండా కదా, తమ కొరకే జీవిస్తున్న వారి కొరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. నీ బీటెక్, ఎంటెక్, ఈటెక్, ఆటెక్ అయ్యే వరకు ఉంటుంది లేదు, ఇవన్నీ చెప్పలేము. మన ఊహలు ఉండొచ్చు. నేను చదువు అయిపోయిన వెంటనే మంచి మల్టీనేషనల్ కంపెనీలోనూ ఇంకో దాంట్లోనూ మంచి జాబ్ చేస్తా, మంచి జీతం వస్తుంది, లేదా పెళ్లి చేసుకుంటా, ఇది చేస్తా అది చేస్తా అని అవేమీ సాగు. ఫస్ట్ ఏముండాలి కదా, జరిగేది ఏది, దేవుని వాగ్దానాలే నెరవేరుతాయి. మిగిలినవన్నీ ఇప్పుడు ఏంటవి అనిశ్చితం. సో నిశ్చయమైనవి ఎవ్రీథింగ్ మెటీరియలిస్టిక్ ఆర్ ఫ్లెష్లీ థింగ్స్, కార్నల్ థింగ్స్ అన్నీ కూడా ఏంటివన్నీ అనిత్యమే. డోంట్ నో వాట్ హ్యాపన్స్ నెక్స్ట్, తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందుకనే ఎప్పుడు కూడా ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. మన దేవుడు ఉన్నవాడు, దేవుడు ఇచ్చేవన్నీ కూడా ఉన్నవి ఎంతకాలం ఉంటాయి, శాశ్వతం. ఈ ప్రయాసాలన్నీ మనం ఏం చేయాలి, ఈ లోకాన్ని వదిలేసిన సచ్చిన యేసు ప్రభు వచ్చినా ఏం చేయాలి, అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే దాని కొరకు శ్రద్ధగా, జ్ఞానంతో, మంచిగా, విధేయతతో వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. ఈ వాక్యం సరిగ్గా నేర్చుకోలేదనుకోండి, దీంట్లో ఉన్న సంగతులు తెలియదు. ఈరోజు మన లైఫ్ని మనం ఏం చేసుకోకూడదు, కేయాస్లోకి నెట్టుకోకూడదు, కలవర పరిస్థితుల్లోకి
వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవునితో సమాధానంగా ఉండాలి, దేవుని మందిరానికి రావాలి కదా. ఇది ఎవరి దొడ్డిది? యేసు ప్రభు గొర్రెల దొడ్డి. ఈ గొర్రెల దొడ్డిలో యేసు ప్రభు మేపుతాడా, ఇక్కడ రాజంకులు మేపుతాడా కదా. ఇద్దరు ఏం చేయాలి? యేసు ప్రభు మనసు ఎరిగి, యేసు ప్రభు బాధ ఎరిగి, యేసు ప్రభు ఎట్లా మేపుతాడు అట్లా ఏం చేయాలి? మేపాలి. మీరేం చేయాలి? నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మీకు భార్య దొరకదు, మీ లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. నీకు భార్య దొరకదు, నీ లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. పోతే పోనీ అంట. ఇప్పుడు అట్లే అంటారు, అర్థమైందా? కాబట్టి అట్లా ఉంది. సరే, ఈ భార్యలు దొరుకుతారు, కానీ మన యేసుక్రీస్తు ప్రభు వరించబోయే భార్య సంఘంలో ఏం చేయాలి? ఉండాలి. పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. ఒకరోజు వస్తే ఒకరోజు రారు, సరిగ్గా నేర్చుకోరు. మేము తీసుకోవాల్సిందంతా కూడా మీకు ప్రతి మెసేజ్ పంపిస్తున్నాం ఆన్లైన్లో కూడా. దాన్ని శ్రద్ధగా విని ఏం చేయాలి? నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? కేయాటిక్ కదా. బెన్యామీనీయులు నేరం చేశారు, వారు సమాధాన పడలేదు. వీళ్ళు కూడా ఏదేదో చేశారు. వీళ్ళు 10 మంది వచ్చారు, వాడు 10 మంది వచ్చారు. చివరికి తెలిసిన ఫలితం ఏంటి? దేవునితో సమాధాన పడాలి, వాడు కూడా ఒకరితో ఒకరు సమాధాన పడాలి, అంతే కదా. అట్లా ఉండి చేసుకోవాలి. సో మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే, ఈ బెన్యామీనీయుల్లో పాపం చేసిన వాళ్ళు ఎవరినో వాళ్ళని అప్పగించుంటే, అందరూ కలిసి శిక్షించుంటే, లేకపోతే దేవుణ్ణి అడిగితే ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తాడు కదా. అనేక సందర్భాలు మోసే లాంటి వాళ్ళు అడిగారు కదా. ఒక ఆయన శనివారం సబ్బాతు రోజున ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ప్రత్యక్ష గుడారంలో. ఒక ఆయన ఏం చేస్తున్నాడు? పళ్ళు ఏరుకోవడానికి పోతే ఏం చేశారు? అక్కడ మందిరానికి దగ్గరే ఏరుకుంటున్నాడు. మందిరానికైనా వచ్చాడేమో, లేకపోతే మందిరం దగ్గరే గుడిసెలు గుడారాలు ఉండేవి కదా. సో అక్కడ పుల్లు ఏరుకుని ఏం చేస్తాడు? గుడిసెలో గుడారాలు కదా, గుడారాలకు వెళ్తాడు. వెళ్ళి వంట చేసుకుంటాడు, లేకపోతే ఇంకేం చేసుకుంటాడు. దేవుని మందిరం ఏమైంది? అటువంటి వ్యక్తి ఏం కావాలంటే రాళ్ళతో కొట్టి చంపాలి. మోసే అడిగాడు, ఈ వ్యక్తిని ఏం చేయాలి దేవా అంటే, ఆ వ్యక్తిని సమాజం అంతా కూడా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి. అర్థమైందా? వచ్చి ఏం చేయాలి? యథార్థంగా దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకని జీవితాన్ని కలవరి పరిస్థితులు నెట్టుకోకుండా చూడాలి, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా చూడాలి. అందరూ స్పిరిచువల్గా ఎట్లా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి అటువంటి సీరియస్నెస్ కలిగి ఉన్నాం. మనం దేవుని కలిగిన వారు, ప్రధాన కాపురి యేసుని కలిగిన వారు, సంఘ క్రమంలో పరిచర్య ధర్మం జరగడానికి మానవ కాపరిని కూడా మనం కలిగి ఉన్నాం. తలాంతులు వరాలు కలిగిన వారిని సహోదరులను కూడా ఏం చేశాడు? ఇచ్చాడు. వీరందరి ద్వారా ఒకరు ఏం చేయాలి? బుద్ధి నేర్చుకుని కలవరి పరిస్థితులకు వెళ్ళకుండా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న చదువుల్లో దాంట్లో కూడా శ్రద్ధగా ఉండాలి. డైవర్ట్ అవ్వకూడదు కదా, డైవర్ట్ అవ్వకూడదు. అర్థమేంటి? ఇది అది అని చాలామంది ఈవెన్ విశ్వాసాలు కూడా చెడిపోతున్నారు ఈ రోజుల్లో. శరీర లోకానుసార్లు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. భౌతిక ఆపోజిట్ సెక్స్ ఏం చేస్తున్నారు? ప్రేమలని ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోతున్నారు. అట్లయితే ఏమవుతుంది చెప్పు? కయాస్ వచ్చేస్తుంది. అట్లా లేకుండా జాగ్రత్తగా చూద్దాం. ప్రభులో కలవరం లేదు, ప్రభులో సమాధానం ఉంది, ఐక్యత ఉంది, సత్యం ఉంది. ఆ ప్రకారం నడుచుకుందాం, ముగించుకుందాం. యవనస్తులు కూడా